శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 102వ సర్గము. శ్రీరాముడు తన తండ్రి మృతికి విలపించుట, ఆయనకు పిండోదకములను సమర్పించుట. జనులందరూ త్వరగా ఆశ్రమమునకు వచ్చి శ్రీరాముని దర్శించుట. భరతుడు తెలిపిన దుఃఖకరమైన తన తండ్రి మరణవార్తను విని శ్రీరాముడు నిశ్చేష్టుడయ్యాడు. యుద్ధమున రాక్షసులచే పోరు సల్పుతూ ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధము వలె భరతుని నోటి వెంట వెలువడిన మాట వజ్రాయుధము వలె శ్రీరాముని హృదయాన్ని నొప్పించింది. హృదయ విదారకమైన ఆ వార్తను వినగానే శత్రుభయంకరుడైన శ్రీరాముడు తన 2 చేతులను పైకెత్తి, అయ్యో తండ్రి, మమ్ము వీడి ఎక్కడకు వెళ్ళితివి అని పలుకుతూ బాగుగా పుష్పించిన ఒక మహావృక్షము గొడ్డలిచే ఖండింపబడి నేలకూలినట్లు భూమిపై పడిపోయాడు. భరతుడు కనపడగానే శ్రీరాముడు పుష్పించిన వృక్షము వలె ప్రసన్నవదనుడయ్యాడు. కానీ తండ్రి మృతి వార్తను వినగానే నరకబడిన చెట్టు వలె అతడు నేలవ్రాలేడు. జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఇలా నేలపై పడి ఉండగా తన దంతములచే నదీ తటములను కూలద్రోసి అలసిపోయి నిద్రించిన మదపుటేనుగు వలె అతడు భాసిల్లాడు. శోకముచే కృషించియున్న మహాధనుర్ధారియగు శ్రీరాముని చుట్టూను చేరి సీతాదేవియు 3 సోదరులను ఏడుస్తూ తమ దుఃఖాశ్రువులచే ఆయన శరీరాన్ని పూర్తిగా తడిపారు. అంతటా రాముడు క్రమంగా స్పృహలోకొచ్చి కన్నీరు పెడుతూ దీనముగా ఎన్నో రీతులా విలపించసాగాడు. తండ్రి అయిన దశరథ మహారాజు దివంగతుడైన వార్తను విని ధర్మాత్ముడైన ఆ శ్రీరామచంద్రుడు భరతునితో ధర్మబద్ధముగా ఇలా చెప్తున్నాడు. సోదరా, తండ్రి కాలము చేసిన తరువాత అయోధ్యకు చేరి ఇప్పుడు అచ్చట నేను ఏమి చేయగలను? రాజశ్రేష్ఠుడైన ఆ మహాత్ముని కోల్పోయి అనాథయైన ఆ అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలింపగలరు? కటకట నా ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే తండ్రి అసూలను వీడెను. అంతిమ దర్శనమునకు గాని ఆయనకు అంత్యక్రియలను చేయుటకు గాని నేను నోచుకొనలేకపోయాను. నా వలన ఆ మహాత్మునకు ఏమి ప్రయోజనం జరిగింది? నిజముగా నేను దురదృష్టవంతుడను. ఓ పుణ్యాత్ముడా భరత, నీవు శత్రుఘ్నునితో కూడి తండ్రి గారికి సమస్తమైన అంత్య సంస్కారాలని చేసి ఆయనను సేవించావు. ఆ విధంగా పితృరుణాన్ని తీర్చుకున్నావు. కనుక నిజంగా నీవు ధన్యాత్ముడవు. దశరథ మహారాజును కోల్పోయిన నేటి అయోధ్య పరిపాలకుడు లేక దిక్కులేనిదై వ్యాకులపాటునకు లోనై ఉన్నది. అట్టి అయోధ్యను చేరుటకు నా వనవాసము ముగిసిన తరువాత సైతము నా మనస్సొప్పదు. ఓ పరంతప, తండ్రి ఏమో పరలోకగతుడైనాడు. నేను వనవాసానంతరము అయోధ్యకు చేరినను నాకచ్చట కర్తవ్యమును బోధించువారెవరు? ఇదివరలో మన తండ్రి తన ఆజ్ఞను శిరసావహించుచుండెడి నా ప్రవర్తనను గమనించి నాకు సంతృప్తిని గూర్చుతూ ఎన్నో సద్వచనములను నాతో చెప్తూ ఉండేవారు. వీణుల విందుగావించడి అట్టి శుభవచనములను ఇప్పుడు నాకు ఎవరు తెలుపగలరు? భరతునితో ఈ విధంగా పలికిన తరువాత శ్రీరాముడు శోకమున మునిగిన వాడై పూర్ణచంద్రబింబము వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి దగ్గరకు చేరి ఆమెతోటి ఇలా చెప్తున్నాడు. ఓ సీత, ఎంతో వాత్సల్యంతో నిన్ను ఆదరించుచుండెడి నీ మామగారు స్వర్గానికి వెళ్ళారు. ఓ లక్ష్మణ, మనము తండ్రి లేని వారమయ్యాము. మహారాజు స్వర్గస్థుడైన ఈ దుఃఖవార్తను గురించి భరతుడు తెలిపాడు. శ్రీరాముడు ఆ దుఃఖవార్తను ఇలా తెలుపుతూ ఉండగా ఉత్తమ రాజకుమారులుగా వాసిగాంచిన ఆ సోదరుల యొక్క నేత్రముల నుండి పొంగి పొరలి వచ్చిన ఆ అశ్రువులు సంతతధారగా ప్రవహించెను. తరువాత ఆ సోదరులందరూ దుఃఖితుడై ఉన్న శ్రీరాముని మిగుల ఓదార్చి, అన్నా, మహాప్రభు అయిన తండ్రి గారికి జలతర్పణములను ఆచరింపుము అని చెప్పారు. తనకు అత్యంత పూజ్యుడును మామగారును అయిన దశరథ మహారాజు
స్వర్గస్థుడైన వార్తను విన్న సీతాదేవి యొక్క కనులలో అశ్రువులు నిండాయి. ఫలితంగా ఆమె తన భర్తను స్పష్టంగా చూడలేకపోయింది. అట్లు బాధపడుతున్న జానకిని దుఃఖమగ్నుడై ఉన్న శ్రీరాముడు ఊరడించాడు. తరువాత అతడు అత్యంత దుఃఖితుడై ఉన్న లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: ఓ లక్ష్మణ, గార చెట్టు విత్తనముల తెలకపిండిని తీసుకొని రమ్ము, వస్త్రమును ఉత్తరీయమును తెమ్ము. మహాత్ముడైన మన తండ్రికి జలతర్పణములను సమర్పించుటకై వెళదాము. ముందు భాగమున సీత నడుస్తూ ఉంటుంది, ఆమె వెనుక నీవు నడువుము, నీ వెనుక నేను వస్తాను. ఇట్టి శోక సమయములయందు ఇదియే పరిపాటి. తరువాత ఆ రాజకుమారులను నిరంతరము అనుసరించి ఉండువాడును, బుద్ధిశాలియు, గొప్ప ఆలోచనా శక్తి గలవాడును, మృదు స్వభావుడును, ఇంద్రియ నిగ్రహము కలవాడును, శ్రీరాముని ఎడ గాఢమైన భక్తి కలవాడును అయిన సుమంత్రుడు శ్రీరాముని ఆయన తమ్ములను ఓదార్చి చేయూతనిస్తూ వారిని పవిత్రమైన మందాకిని నదీ తీరానికి చేర్చాడు. ఆ నదీ తీర్థములు అన్నీ కూడా ఎంతో చూడముచ్చటైనవి, దర్శనీయములు. ఆ తీరముల యందుగల సమస్త వృక్షములు ఎల్లప్పుడూ పుష్పిస్తూ చూడముచ్చట గొల్పుచుండును. తీవ్రమైన వేగముతో ప్రవహించినవి ఆ నదీ జలములు. అందలి రేవులు ఏమాత్రము బురదలేనివి, నిర్మల జలములతో సుసంపన్నములైనవి. దుఃఖమగ్నులైన ఆ సీతారామ లక్ష్మణులు తడబడుతూ తీరమునకు చేరిన తరువాత ఆ పవిత్ర జలములలో పుణ్యస్నానాలని ఆచరించారు. తరువాత వారు, తండ్రి, ఈ జలములు నీకు తృప్తిని గూర్చుగాక అని అంటూ వారు మహారాజునకు జలతర్పణములను సమర్పించారు. అంతటా శ్రీరామచంద్ర ప్రభువు జలములను దోసిటబట్టి తండ్రికి తనపై గల ప్రేమ వాత్సల్యాలను స్మరిస్తూ దక్షిణాభిముఖుడై, నా ఎడబాటును భరింపజాలక తండ్రి అసువులను వీడెను గదా అని దుఃఖిస్తూ, ఓ రాజశిరోమణి, నేను నేడు సమర్పించుచున్న ఈ నిర్మల జలములు పితృలోకగతుడవైన నీకు నిరంతరము చెందుచుండుగాక అని పలికి తర్పణములను సమర్పించెను. నదీ జలముల నుండి ఒడ్డుకు చేరిన తరువాత తేజస్శాలి అయిన శ్రీరాముడు తన తమ్ములతో కూడి తండ్రికి తిలతర్పణ పూర్వకంగా పిండ ప్రదానాలని చేశాడు. శ్రీరాముడు రేగు పండ్ల గుజ్జుతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరిచి వాటిని దర్భలపై ఉంచాడు. తరువాత అతడు దుఃఖార్తుడై తండ్రిని ఉద్దేశించి ఇలా అంటున్నాడు: ఓ మహారాజా, నిత్యము మేము భుజించడే ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పిస్తున్నాం. దీనిని మీరు ఆరగించండి. మానవులు తాము స్వీకరించడే ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదిస్తారు కదా, వారు వాటిని ఆదరంతో స్వీకరిస్తారు కదా. అటు తరువాత నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు తాను నదీ తీరానికి వెళ్ళిన మార్గము ద్వారానే తిరిగి ఒడ్డుపైకి వచ్చి రమ్యములైన చర్యలు గల చిత్రకూట పర్వతం మీదికి తిన్నగా చేరాడు. తరువాత జగత్ప్రభు అయిన శ్రీరాముడు పర్ణశాల ద్వారము దగ్గరకు చేరి భరత లక్ష్మణులను ఇద్దరిని కౌగలించుకుని ఏడవసాగాడు. వైదేహితో సహా ఆ సోదరులందరూ ఏడుస్తూ ఉండగా ఆ రోదన ధ్వనులు సింహగర్జనల వలె ఆ పర్వతంలో ప్రతిధ్వనించాయి. తండ్రికి జలాంజలులను సమర్పించి పితృవియోగ దుఃఖంతో ఆ మహాబలశాలురు ఏడుస్తూ ఉండగా ఆ సమీపముననున్న భరతుని సైనికులు ఆ రోదన ధ్వనులను విని వారు ఎంతో భయపడ్డారు. తరువాత వారు తమలో తాము ఇలా అనుకుంటున్నారు: దీనిని బట్టి చూడగా భరతుడు శ్రీరామచంద్రుని కలుసుకొన్నాడనుట నిశ్చయము. దివంగతుడైన తండ్రికై ఆ సోదరులు దుఃఖభారముతో గావించుచున్న రోదన ధ్వనులే ఇవి. తరువాత ఆ సైనికులు అందరూ తాము బస చేసి ఉన్న ప్రదేశాలను వీడి ఒకే ఆలోచన సంకల్పము కలవారై ఆ శబ్దము వినవచ్చిన దిక్కునకు అభిముఖులై పరుగులు తీస్తూ ఆ ధ్వని స్థానమునకు చేరారు. వాళ్లే కాకుండా సుకుమారులైన కొందరు గుర్రముల మీదను, మరికొందరు ఏనుగులనెక్కి
ఇంకనూ కొందరు బాగుగా అలంకరింపబడిన రథములను అధిష్ఠించి, అలాగే మిగిలిన వాళ్ళు కాలినడకతోనూ ప్రయాణం చేశారు. శ్రీరాముడు కొద్ది కాలము క్రిందటనే ప్రవాసమునకు వచ్చినను ఆయనకు దూరమై ఎంతో కాలము గడిచినట్లు ఆ జనులందరూ పరితపిస్తూ ఉన్నారు. కనుక వారు ఆయనను దర్శింపగోరి తహతపాటుతో వేగంగా ఆశ్రమానికి చేరారు. ఆ నలుగురు సోదరుల సమాగమమును చూడవలననడి కుతూహలంతో వారు గుర్రపు గిట్టెల ధ్వనులతో, రథచక్రముల సవ్వడులతో సంకులముగానున్న వివిధములైన వాహనములపై అక్కడికి చేరారు. వివిధములగు వాహనములు, గుర్రముల గిట్టలు, రథచక్రముల అంచులు బలముగా తాకుటచే మేఘములు క్రమ్మి గర్జించున్నప్పుడు ఆకాశమునందు వలె భూమి నుండి తీవ్రమైన ధ్వనులు బయలుదేరాయి. ఆ సంకుల ధ్వనికి అక్కడి ఏనుగులన్నీ కూడా ఎంతో భయపడ్డాయి. అంతటా మగ ఏనుగులు ఆడ ఏనుగులతో కూడి తమ మదజలములచే ఆ వన ప్రదేశాన్ని సువాసితమనరుస్తూ మరి ఒక వనానికి వెళ్ళిపోయాయి. ఆ శబ్దమును విని అడవి పందులు, తోడేళ్ళు, అడవి దున్నలు, సర్పములు, కోతులు, పెద్ద పులులు, ఆవుల వంటి చెవులు గల జంతువులు, అడవి ఎద్దులు, చుక్కల జింకలు మొదలగునవి ఎంతో భయభ్రాంతులయ్యాయి. చక్రవాక పక్షులు, నీటి కోళ్ళు, హంసలు, బెగ్గురు పక్షులు, బలసిన కొంగలు, మగ కోకిలలు, క్రౌంచ పక్షులు మిక్కిలి భీతిల్లినవై నాలుగు పక్కలకి పారిపోయాయి. ఆ మహాధ్వనికి భయపడి పక్షులన్నీయును ఆకాశానికి ఎగిరి అంతా కూడా వ్యాపించాయి. మనుష్యులచే భూమి అంతయు వ్యాప్తమయ్యింది. భూమి ఆకాశములు ఆ విధంగా ఒప్పారినవి. నరశ్రేష్ఠుడును, సుప్రసిద్ధుడును, శత్రు సంహార దక్షుడును అయిన శ్రీరాముడు వేదికపై గల దర్భాసనము మీద కూర్చొని ఉండగా అక్కడికి చేరిన జనులందరూ ఆయనను దర్శించారు. కైకేయిని, మందరను నిందించుచున్న ఆ జనులు శ్రీరాముని సమీపించగానే వారి ముఖములు కన్నీటితో తడిసిపోయాయి. దుఃఖితులై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన దగ్గరకు వచ్చిన ఆ జనులను చూసి ధర్మజ్ఞుడైన ఆ రాముడు వారిని తన తల్లిదండ్రులను వలె అక్కున చేర్చుకున్నాడు. రాజకుమారుడైన శ్రీరాముడు తన దగ్గరకు వచ్చిన జనులలో కొందరిని కౌగలించుకున్నాడు. ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లారు. తరువాత రాఘవుడు తన్ను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను చేసి వారిని సముచిత రీతిలో గౌరవించాడు. ఆ సమయమున అట్లు విలపించుచున్న మహాత్ముల రోదన ధ్వని భూమి ఆకాశముల యందును, పర్వత గుహలలోను, సకల దిశల యందును ప్రతిధ్వనించింది. అప్పుడు ఆ ధ్వని మృదంగ ఘోష తుల్యమై అలరారింది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 102వ సర్గము సంపూర్ణం. శుభం.